హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. సో షాద్నగర్ బాలనగర్ దగ్గర బెంగళూరు హైవే నుంచి వెళ్ళి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఒక మంచి ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. సో డిటీసీపీ విత్ రేరా ప్రో ప్రాజెక్ట్. సో ప్రస్తుతానికి మనం ప్లాటినం సిటీ అనే ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. సో ప్రాజెక్ట్ చూడండి, చాలా వెల్ డెవలప్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం 13 to 14 lakhs బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటారో చాలా మంచి ఆప్షన్. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకు మినిమం 150 యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో లొకేషన్ వచ్చేసి ఏంటంటే బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా పక్కనే ఉంటుంది సైటు. సో రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఇది. పక్కన మనకు గూండెడ్ అనే విలేజ్ ఉంటుంది. సో విలేజ్ పక్కనే వస్తుంది సైట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపు 40 acresలో ఉంది. సో ప్రాజెక్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. లోపలికి వెళ్ళి మీకు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఎంత క్వాలిటీతో చేసారో కూడా చూపిస్తాను నేను. సో ప్రాజెక్ట్ ఇన్సైడ్ వచ్చేసినాము. సో క్లియర్గా చూపిస్తాను. యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం మామూలుగా చాలామందికి తెలియాల్సిందంటే ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తారో కూడా ఐడియా లేకుండొచ్చు మేబీ. సో డిటీసీపీ నామ్స్ ప్రకారం మెయిన్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి. కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేసాం చూడండి మన సైట్కి మొత్తం. తర్వాత ఎంట్రన్స్ ఆర్చ్ ప్లస్ గేట్ కూడా ఉంటుంది కంపల్సరీ, గేట్ కూడా ఇచ్చాం. దాని తర్వాత కర్బింగ్ స్టోన్, తర్వాత స్ట్రీట్ బోర్డ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ లైన్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ బీటీ రోడ్స్. సో ఇవి యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఉంటే చాలన్నమాట. సో దీన్ని డిటీసీపీ లేఅవుట్ చూడటం. సో దీంతో పాటు అడిషనల్గా మనం ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాం, దీంట్లో ఒక పార్క్ కూడా డెవలప్ చేస్తాం, రైట్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ మనకి ఫేజ్ 1 20 acres, ఫేజ్ 2 22 acres, దాదాపు 40 acres ప్లస్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే సరౌండింగ్ మొత్తం కంపెనీసే ఉన్నాయి, అంటే ఇండస్ట్రియల్ జోన్ అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. సో దానికి మించి ఇంకా హైలైట్ ఎందుకు ఇక్కడ ఈ ప్లాటినం సిటీలోనే ఈ సైట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే జస్ట్ మన సైట్ బిసైడ్ ఒక ఫర్లాంగ్ ఒక 1 kilometer డిస్టెన్స్లో మనకు రీజనల్ లింక్ కూడా రాబోతుంది, రైట్. సో మీకు దక్షిణ భాగంలో రీజనల్ లింక్ రోడ్కి రెడీ అని చెప్పేసి రీసెంట్గానే మనకు పేపర్ కటింగ్స్ కూడా రావడం జరిగింది. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మనం చూస్తూనే ఉన్నాం, రైట్. సో సౌత్ జోన్ కూడా రీజనల్ లింక్ రోడ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్మోస్ట్ బాలనగర్ నుంచి వెళ్ళి షాద్నగర్ టోల్గేట్కి మధ్యలో వెళ్తుందని చెప్పేసి టాక్ వచ్చింది. టాక్ అదే నిజమైపోయింది ఇప్పుడు, రైట్. సో ఇప్పుడు కూడా మీరు రీజనల్ లింక్ రోడ్ నియర్ బైలో ఇన్వెస్ట్మెంట్ పెడితే రానున్న 5 to 6 years తర్వాత మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే తక్కువ బడ్జెట్, జస్ట్ 9,000 rupees per square yard ఇది. సో 9,000 ఇంటూ మీకు 150 యాడ్స్ వేసుకున్నా కానీ ఆల్మోస్ట్ 12,45,000 అవుతుంది రఫ్గా. సో 12 to 13 lakhs అనుకోండి రఫ్గా. సో మీకు 150 యాడ్స్ ఉన్నాయి, 200 యాడ్స్ ఉన్నాయి, 400 కావాలంటే 400 ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఆల్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్ తీసుకోవచ్చు, కార్నర్ కావాలనుకున్న కార్నర్ తీసుకోవచ్చు. మీ సెంటిమెంట్ ప్లాట్స్ అంటే ఎలా తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఏంటంటే మీరు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాంగ్ విజన్ తోటి ఉన్నారనుకో, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తుకి 100% యూజ్ అవుతాయి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్రీ లాంచింగ్లో అక్కడిక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డెవలప్మెంట్ చేస్తారో చేయరో భయపడేదానికంటే ఇలా ఆల్రెడీ ప్రాజెక్ట్ డెవలప్ అయిన దాంట్లో తీసుకుంటే మీకు ఏంటంటే రేపు ఫ్యూచర్లో రీసేల్ కూడా బాగుంటుంది. సో రీసేల్ గ్యారంటీ కూడా నేను ఇస్తున్నాను మీకు. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ దగ్గర మీకు రీసేల్ కూడా నేనే చేయిస్తాను మీకు, రైట్. దాన్ని కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్ లేదండి, ఓన్లీ అవుట్ రేట్ మాత్రమే. సో ప్రాజెక్ట్లో మనకి బుకింగ్ అమౌంట్ వచ్చేసి 50,000 ఉంటుంది. సో అలాట్మెంట్ అమౌంట్ వచ్చేసి 25%. సో దాదాపు మనము 60 days టైం ఇస్తాము. 60 days లోపు 45 to 60 days లోపు మీరు ఫుల్ పేమెంట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్కి వెళ్తాం. ఇన్ కేస్ లేదు మీరు రెడీగా ఉన్నాం రిజిస్ట్రేషన్కి, మేము నెక్స్ట్ వీక్లోనే వెళ్ళాలి, నెక్స్ట్ 2-3 days మాకు రిజిస్ట్రేషన్ కావాలంటే కూడా మేము చేస్తాం. సో అలా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి మేము సమ్ అమౌంట్ కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో మీరు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మీరు షాద్నగర్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత షాద్నగర్లో మా ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి నా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా మంచి వీడియోస్ మీకోసం షూట్ చేసి పెట్టాను. సో ఎనీ డౌట్స్ కోసం క్లారిటీ ఇవ్వచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, మీకు ఏమైనా ప్లాట్స్ తీసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, తర్వాత మీకు రీసేల్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేయొచ్చు. సో ఖచ్చితంగా తనిష్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గా ఉంటుంది. సో ఛానల్లో మంచి అప్డేట్స్ ఇస్తున్నాను మీకు షాద్నగర్ సంబంధించినవి. సో మాకు ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి షాద్నగర్లో ఉన్నాయి అండ్ యాదాద్రిలో కూడా ఉన్నాయి. సో బీబీ నగర్ దగ్గర కూడా HMDA వెంచర్ కూడా ఉంది మాది. సో మీకు అన్ని వీడియోస్ క్లియర్గా మనకు ఛానల్లో ఉన్నాయి, చూడవచ్చు మీరు. సో ఇప్పుడైనా మీరు ఆలోచించండి, ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితేనే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో చాలామంది చెప్పేది అదే, నేను కూడా అదే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. సో మీకు రెడీగా లేఅవుట్ మొత్తం డెవలప్ చేసి రెడీ టు రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో రేరా కూడా ఉంది మనకి, రేరా సర్టిఫై కూడా ఉంది దీనికి. సో
ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. సో కాల్ చేస్తే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో మీకు చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ప్రాజెక్ట్ దాటేసి దాదాపు 150కి ఏమంటారు ఒక 150-200 మీటర్స్లోనే పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి. రైట్, చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ మనకు బాల్నగర్ నుంచి వెళ్ళి టువర్డ్స్ నవాబ్పేట వెళ్ళే రోడ్డు, అంటే దాదాపు 120 ఫీట్ రోడ్కి జస్ట్ 500 మీటర్స్ లోపలికి ఉంటాం. సో మాచారం విలేజ్, గోండేడ్. రైట్, సో ఈ ప్రాజెక్టు హైలైట్స్ మొత్తం మీకు నేను సైట్ విజిటింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో ఎండింగ్ చూసినందుకు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఈ బ్రోచర్ మీకు నేను పీడిఎఫ్లో పెడతాను. దాదాపు మనకి ఇందులో 350 ప్లాట్స్ ప్లస్ ఉన్నాయన్నమాట. మంచి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 13 to 14 lakhs ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మరోసారి చెప్తున్నాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.